పోలీసులు. ఇప్పుడు ఏంటంటే ఈ క్రమంలో వీళ్ళని అడుగుతుంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, మాది కక్ష సాధింపు లేదు, ఉంటే అప్పుడే గోదావరి పుష్కరాలు అప్పుడు అదే బట్టతలకి మోకాలికి మూడేయటం. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేతకాంతరం కదా, సోమయాజుల కమిషన్ రిపోర్ట్ బయట పెట్టాలిగా, ఎందుకు బయట పెట్టాలా? ఎవరితోటి వాళ్ళు అండర్స్టాండింగ్లోకి వెళ్ళిపోయారు, తెలుగుదేశంతో అండర్స్టాండింగ్లోకి వెళ్ళిపోయారు అనుకోవాలా మనం. ఇప్పుడు ఎలాగో ఈ గవర్నమెంట్ బయట పెట్టదు, దాని ఈ పాటికి కాల్చేసి ఉంటారు ఆ రిపోర్టు. ఈ గవర్నమెంట్లో సమర్థులు ఉన్నారు, నాయుడు గారికి బాగా తెలుసు మన ఇద్దరికన్నా కూడా. సో అది బయటికి రాదు. ఏమంటారు సార్ కృష్ణాంజనేయ గారు? వాసుదేవన్ గారు, ఇప్పుడు జ్వాలాపురం శ్రీకాంత్ గారు మాట్లాడుతుంటే నాకైతే చాలా ఆశ్చర్యం వేసిందండి. అంటే రాజకీయ నాయకులు లాగానే వీళ్ళు, ఆయన రాజకీయ నాయకుడే కదా, వీళ్ళు ఎలా అబద్ధాలు మాట్లాడతారు అనే దానికి ఒక నిదర్శనం అండి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కక్ష సాధింపు లేదట, వాళ్ళు కక్ష సాధింపు రాజకీయాలు చేయలేదట, వాళ్ళు ఈ విధమైన హత్య రాజకీయాలు, అక్రమ కేసులు రాజకీయాలు చేయలేదట. ఎవరైనా ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ లో 5 ఏళ్ళు ఏం చేశారు? ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ మీద దాడి ఎలా చేశారు, ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీద దాడి ఎలా చేశారు, ఇవన్నీ చూసాం. కాదనటం అయిపోయింది ఇంకా ఆల్రెడీ. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా, అయ్యా నువ్వు అప్రజాస్వామికమైన చర్యలకు పాల్పడుతున్నావు, నువ్వు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యావని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పిచ్చేశారు. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గురించి ఇప్పుడు ఆయన అద్భుతంగా పరిపాలించాడు అవన్నీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పుకున్నా, జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఏం చెప్పుకున్నా ఉపయోగం లేదు అనేటువంటిది. నేను ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏంటి అంటే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇంకా జగన్మోహన్ రెడ్డిని జిందా తిలిస్మాత్ లాగా అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డే కారణం, ఏం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం. మీరు సంవత్సరం అయింది పరిపాలించడానికి మొదలు పెట్టి. నేను ఒకటి అడుగుతానండి, నిన్న ఈ దీనికి సంబంధించినటువంటి వీడియో దొరికింది అని ఏదైతే ఎస్పీ చెప్పాడో, ఈ వీడియో బయటికి రావడానికి కారణం ఏంటంటే నేను చెప్తాను. ఎప్పుడైతే పల్నాడు పర్యటనకి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆ సందర్భంగా తెలుగుదేశము, జనసేన, బీజేపీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి అంశం, బీజేపీ వాళ్ళు పాపం లేరనుకోండి, దీంట్లో తెలుగుదేశం వాళ్ళు ప్రధానంగా ఆ రప్ప అంశాన్ని పెద్ద చర్చకి తెచ్చారు. అసలు ఆయన లేవనెత్తినటువంటి అంశాలు పక్కకు పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి లేవనెత్తినటువంటి అంశాలు, ఆ రప్ప అంశాన్ని 2-3 రోజులు నడిపించారు. ఇప్పుడు వీళ్ళు దానికి అనుబంధంగా ఆయన మనుషుల్ని, ప్రజలను కూడా తొక్కించుకొని వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రప్ప నడుపుతా అన్నది జనాన్ని, ప్రజల్ని, రేపొద్దున 2.0 అన్నాడు, జనాన్ని చంపేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది వీళ్ళు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి మీద ఒక ముద్ర వేసి వదలాలి అని అనుకుంటున్నారు. అంటే ఆ విధంగా వేస్తే జనం నమ్మేస్తారా అండి? అందుకనే ఈ విషయాన్ని, ఈ ప్రయత్నము జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు. మీరు చంద్రబాబు నాయుడు విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కూడా జనంలోకి వెళ్ళాడు, కందుకూరుకి వెళ్ళి ఏం జరిగింది? కందుకూరులో సభ పెట్టాడు, ప్రజల తరఫున మాట్లాడేట ప్రయత్నం చేశాడు. కందుకూరులో తొక్కిసలాట జరిగింది, 8 మంది చచ్చిపోయారండి. చచ్చిపోతే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? దానికి చంద్రబాబు నాయుడు కారణమని ఏం చేశాడు? జీవో 1 తీసుకొచ్చేసి అసలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎవడు మీటింగ్ పెట్టుకోవడానికి వీళ్ళేదని జీవో 1 తీసుకొచ్చాడండి. ఈ విధమైనటువంటి ప్రయత్నం ఆ రోజున అంగళ్ళకి చంద్రబాబు నాయుడు వెళ్తే ఆ రాళ్ళు వేశారు, అవన్నీ చేశారు. పోలీసులు జీపుల మీద కూడా జీపులు తగలబెట్టడం ఏమి జరిగింది. ఈ తగలబెట్టింది ఎవరు అంటే తెలుగుదేశం వాళ్ళు, అదే విధంగా పోలీసుల మీద దాడి చేశారు అని తిరిగి చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు పెట్టారు. ఇప్పుడు అదే పనిని జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళు గొంతు నొక్కటానికి ఏదైతే చేశాడో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పుల్లో కాళ్ళు పెట్టేసి ప్రతిపక్ష నాయకుల యొక్క గొంతు నొక్కటం, వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలకే సమాధానం చెప్పకపోవటం. నేను ఒకటంటాను, జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తము శవ రాజకీయాలు, లేకపోతే జైలుకి వెళ్ళి పరామర్శలు ఇవన్నీ పక్కన పెడదాం. పొదిలికెళ్ళి ఏదైతే పొగాకు సంబంధించినటువంటి 14,000 కింటా ఉన్నది, 4,000 పడిపోయింది, రైతుల పరిస్థితి ఉన్నాయా, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దానికి ఏమైనా సమాధానం వచ్చిందా ప్రభుత్వం నుంచి? ఒక ఉత్తరం రాస్తాడండి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి, సమాధానం రాదు. మొన్న 4 నెలలు దాటింది, గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున మిర్చి రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు, గిట్టుబాటు ధర లేదంటే ఆ రోజున కూడా ఉత్తరం రాశాడు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి. ఇప్పుడు 4 నెలలు అయింది, ఢిల్లీకి రాసినటువంటి ఉత్తరానికి ఇక తిరుగు సమాధానం లేదే. అంటే రైతులు మొన్నటికి మొన్న అండి, పక్కనే గుంటూరు పక్కనే ఉన్న నాదేండ్ల మండలంలో 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అదే విధంగా కందుకూరులో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రైతుల పరిస్థితి ఏంటి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి లేవనెత్తినటువంటి గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి అంశం ఏంటి? దాంట్లో ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి? అవి సమాధానం చెప్పడం లేదండి. అవి చర్చకి రాకూడదు కాబట్టి
వీళ్ళేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ఇది ఒకటి ఉంటది కదా, ఆ క్యాడర్ వ్యవహారం ఇవన్నీ ఆ రప్ప అనేటువంటి ఒక పోస్టర్ పెట్టగానే ఆ అంశాన్ని పెద్ద చర్చగా తీసుకురావటం, దానికి సంబంధించినటువంటి ఈ వీడియోలు ఇప్పుడు బయట పెట్టడం, జగన్మోహన్ రెడ్డి మీద బ్లేమ్ చేసి ప్రజా సమస్యలు ఏమీ చర్చకు ఇంకోటి రాకుండా కృష్ణాంజలి గారు ఈ నిన్న విషయంలో వాళ్ళ ఎంపీ తెలుగుదేశం కుట్రలు ఎంపీ చేసుకుంటూ ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్ష పాత్రను పోషించటం, ప్రజా సమస్యలు ముందుకు తీసుకురావటంలో కొంత విఫలమవుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. కృష్ణాంజలి గారు ఇంకొక విషయం, వాళ్ళ ఎంపీ కృష్ణదేవరాయలు గారు ఇది ఫేక్ వీడియో అని చెప్పేసి ఆయన కూడా మెసేజ్ పెట్టారు. మరి కాంట్రడిక్ట్ చేస్తున్నారు సురేంద్ర నాయుడు గారు. మరి కృష్ణదేవరాయలు గారు అంటే సమీప ప్రాంతంలో ఉంటారు, సురేంద్ర నాయుడు గారు కొంత దూరంలో తిరుపతిలో ఉంటారు కాబట్టి బహుశా వాళ్ళ ఎంపీ గారు పెట్టిన మెసేజ్ గురించి సమాచారం వారు ఉండకపోవచ్చు. ఒకసారి వారిని అడుగుదాం. నాయుడు గారు మీ ఎంపీ పరిదేనండి, పల్నాడుకి ఆయన ఎంపీ, అదే నర్సరావుపేట ఎంపీ ఎంపీ కదా.